హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నా స్టైల్లో మటన్ కర్రీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఇందుకోసము మనము 1 కిలో మటన్ తీసుకొని కడిగి శుభ్రపరచుకొని పక్కన ఉంచుకోవాలి. తర్వాత కొద్దిగా ధనియాలు మరియు చెక్క లవంగము తీసుకొని లైట్గా ఫ్రై చేసుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు మిక్సర్ జార్లోకి కొద్దిగా కొబ్బరి ముక్కలు తీసుకొని అందులోకి ధనియాలు మరియు చెక్క లవంగము వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు అందులోకి ఒక ఉల్లిపాయ కట్ చేసి అలాగే టమాటాను కూడా కట్ చేసి వేసుకొని మెత్తని పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని వేడెక్కాక ఒక 5-6 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆనియన్స్ వేసుకొని కొద్దిగా ఫ్రై చేయాలి. అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక టమాటాను కూడా కట్ చేసి అందులో వేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని కొద్దిగా ఫ్రై చేసి మనం ముందుగా కడిగి శుభ్రపరచుకొని పక్కన పెట్టుకున్న మటన్ని ఇందులో వేసుకోవాలి. ఇందులోకి సరిపడా ఉప్పు మరియు పసుపు వేసి ఒక 5 to 10 మినిట్స్ అయితే మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా చేస్తే కనుక మనకి స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇది పచ్చివాసన పోయేంత వరకు ఇంకొక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు ముందుగా తయారు చేసి పెట్టుకున్న కొబ్బరి పేస్టుని వేసుకొని అలాగే కారము, జీలకర్ర పొడి, మిరియాల పొడి మరియు గరం మసాలా కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుంటూ ఒక 5 to 10 మినిట్స్ అయితే ఉడికించుకోవాలండి. తర్వాత ఇప్పుడు ఇందులోకి మటన్ మసాలా కూడా కొద్దిగా యాడ్ చేసుకుందాము. ఇది యాడ్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ బాగా కలుపుకుంటూ ఉడికిన తర్వాత సరిపడా నీళ్లు పోసి మనము 4 విజిల్స్ వచ్చేంత వరకు అయితే ఉడికించుకుందాము. 4 విజిల్స్ అయితే సరిపోతుంది, ఎందుకంటే ఆల్రెడీ మనం ముందే బాగా ఉడికించాం కాబట్టి. ఇప్పుడు ప్రెషర్ వెళ్ళాక మూత తీసేసి ఇందులో కరివేపాకు మరియు కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. నేను కరివేపాకు అయితే లాస్ట్లో వేస్తున్నాను, ఎందుకంటే ఫస్ట్లో వేసే కంటే కూడా లాస్ట్లో వేస్తే ఆ ఫ్లేవర్ బాగా మనకు తెలుస్తుంది, కర్రీ కూడా టేస్ట్ మంచిగా వస్తుంది. సో అందుకే నేను లాస్ట్లో కర్రీ లీవ్స్ అయితే వేసానండి. ఇలా వేసిన తర్వాత ఒక 5 to 10 మినిట్స్ ఉడికించుకుంటే కర్రీ కొంచెం చిక్కబడుతుంది. అంతేనండి, ఎంతో రుచికరమైన సింపుల్ అండ్ టేస్టీ మటన్ కర్రీ రెడీ అయిపోయింది. మనం వేడి వేడి అన్నంలోకి కానీ తింటే సూపర్గా ఉంటుంది.